ఆశ ఎక్కువైతే భీమయ్య, రంగయ్య అన్నదమ్ములు తండ్రి ఇచ్చిన వ్యవసాయ భూమిని కలిసి సాగు చేసేవారు. పెద్దవాడైన భీమయ్యకు ఉన్నంతలో ఇతరులకు సాయం చేసే గుణం ఉంది. రంగయ్యకు అది నచ్చేది కాదు. అందుకే ఓ రోజు, అన్నయ్య, నా వంతుగా రావాల్సిన భూమి నాకు అప్పగించు, అది అమ్మి వ్యాపారం చేసుకుంటాను అని అన్నాడు. పొలం కన్నతల్లి వంటిది, దాన్ని అమ్ముకోకూడదు, చక్కగా సాగు చేసుకో అంటూనే భీమయ్య తన తమ్ముడు అతడి భాగాన్ని అప్పగించాడు. చక్కగా సాగు చేసుకో అంటూనే భీమయ్య తమ్ముడికి అతడి భాగాన్ని అప్పగించాడు. రంగయ్య తన వాటగా వచ్చిన భూమిని అమ్మివేసి ఊర్లోనే కిరాణా వ్యాపారం మొదలుపెట్టాడు. అది చక్కగా సాగుతున్నా ఇంకా సంపాదించాలనే కోరిక పెరిగింది. అక్రమ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఇది తప్పని అన్న భీమయ్య చాలాసార్లు తమ్ముడితో చెప్పి చూశాడు. అయినా రంగయ్యలో మార్పు రాలేదు. ఒకరోజు దొంగ సరుకులు రవాణా చేస్తూ పోలీసుల చేతికి చిక్కాడు. గ్రామంలో పరువు పోయింది. ఆ కేసు నుంచి బయటకు పడటానికి ఉన్న ఆస్తిని అమ్ముకోవలసిన పరిస్థితి వచ్చింది. తమ్ముడి కష్టం చూడలేక భీమయ్య రంగయ్యను పిలిచి తాను సాగు చేసుకుంటున్న భూమిలో సగభాగము ఇచ్చాడు. ఇకనైనా చక్కగా వ్యవసాయము చేసుకుంటూ జీవనం సాగించమన్నాడు. రంగయ్య తన అన్నయ్యకు క్షమాపణ చెప్పి అప్పటి నుంచి న్యాయంగా బ్రతకడం నేర్చుకున్నాడు.